హాయ్ ఫ్రెండ్స్, ఐ హోప్ ఆల్ ఆర్ గుడ్. ఈరోజు నేను ములక్కాయతో కారం ఎలా పెట్టుకోవాలో చూపించాలనుకుంటున్నా. ఎందుకంటే సమ్మర్లో ములక్కాయలు మనకి చాలా దొరుకుతాయి. అందుకని నేను మ్యాక్సిమం సమ్మర్లో ములక్కాయ కారం పెడతాను. నేను ఈ రెసిపీ మా మామ దగ్గర నుంచి నేర్చుకున్నాను. మీకు కూడా చూపిస్తాను. ఇవి మొత్తం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ములక్కాయలు తీసుకొని కడిగి ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్న తర్వాత ఇలాగా అక్కడక్కడ పేలు వేసి ఇలా పెట్టుకోవాలి. ఇవి క్వాంటిటీ తీసుకున్నాను. ఇవి 1/2 kg ములక్కాయ, కట్ చేసుకున్న ములక్కాయ ముక్కలు అనమాట. మనం దీనిలోకి మసాలాలాగా ప్రిపేర్ చేసుకోవడానికి మెంతులు అంటే ధనియాలు వేసుకోవాలి. అదొక స్పూను, ఇవొక స్పూను, ఈ టేబుల్ స్పూన్తో స్పూను ఇలా లైట్గా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 2 minutes ఉంచుకోవాలి. ఈలోపు మనం ఒక 150 grams చింతపండుని నానబెట్టుకోవాలి. ఇది ఇలా కొంచెం లైట్గా కలర్ చేంజ్ అవుతుంది. మీకు ఇష్టం ఉంటే ఆ మస్టర్డ్ సీడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఆవాలు. మనం ఆ చింతపండు నానేలోపు ఇవి 1/2 kg ములక్కాయ ముక్కలకి 250 grams ఆయిల్ తీసుకొని ఇలా వేడి చేసుకోవాలి. ఈ వేడి చేసుకున్న ఆయిల్లో ఈ ములక్కాయ ముక్కల్ని లైట్గా ఫ్రై చేయాలి. బాగా ఫ్రై చేస్తే గట్టిగా అయిపోయి బాగుండదు. జస్ట్ పచ్చివాసన పోయేంత వరకు 4 minutes బాగా కాగిన ఆయిల్లో 4 minutes ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఈ ఆయిల్ కాగేలోపు మనం ఈ వేయించి పెట్టుకున్న వీటిని మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా. ఇప్పుడు మనం చింతపండు ఏదైతే మనం నానబెట్టుకున్నామన్నా ఆ చింతపండుని కూడా మిక్సీ పట్టుకోవాలి. మీ చింతపండుని కూడా మనం మిక్సీ పట్టుకొని చింతపండు పులిహోరకి పులుసు ప్రిపేర్ చేసుకుంటాం కదా, అలా మళ్ళీ దగ్గరకు వచ్చేంతవరకు స్టవ్ మీద పెట్టాలి. 10 minutes నానబెట్టుకున్న ఈ చింతపండుని మిక్సీకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకుంటాను. ఇది గ్రైండ్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టి దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకుంటాను. అలా మిక్సీ పట్టుకున్న చింతపండుని ఇలా స్టవ్ మీద పెట్టి వేడి చేసుకోవాలి. మన పులిహోర లాగా వస్తాయి దగ్గరికి వచ్చేంత వరకు. ఎందుకంటే ఇలా వాటర్ వేస్తాం కదా, మన దగ్గర పిక్కలు కదా, ఈ తడి దగ్గర పాడైపోతుంది. వాటర్ లేకుండా దగ్గరికి వచ్చేంత వరకు దీన్ని ఉడికించుకోవాలి. ఈలోపు ఆయిల్ మనకి వేడైపోయింది. ఇప్పుడు ములక్కాయ ముక్కల్ని హాఫ్ వేసుకొని ఫ్రై చేసుకున్నాం లైట్గా. ఇలా గుజ్జులా ఉందనుకోండి, మనకి కూడా కారంలో కలుపుకోవడానికి గ్రేవీ వస్తుంది. అందుకని ఈ చింతపండు ఈ ప్రాసెస్ చేస్తారు. లేకపోతే నిమ్మకాయ అయినా వేసుకోవచ్చు. హాఫ్ వేసుకున్నాను. ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. జస్ట్ 4 minutes. ఇది నేను పల్లి ఆయిల్ తీసుకోవాలి. నేను కూడా మర్చిపోయాను. పల్లి ఆయిల్, ఇది పల్లి ఆయిల్ కాబట్టి ఇలాగా నిలువ వస్తుంది. మర్చిపోకండి, చింతపండు ఊరుకుని అడుగంటుతుంది. ఇలా తిప్పుకుంటూనే ఉండాలి. ఇది మీడియం ఫ్లేమ్ పెట్టండి, హై ఫ్లేమ్ పెట్టద్దు. మనం ములక్కాయలు ఫ్రై చేసుకునేటప్పుడు ములక్కాయ ముక్కలు కూడా ఇలా వేగిపోయింది. ఈ చింతపండు కూడా దగ్గరికి వచ్చేసింది. ఈ రెండు చల్లారిన తర్వాత మనకి కావాల్సిన క్వాంటిటీలో పసుపు, కారం, ఉప్పు ఈ 3 కలుపుకోవాలి. మనకి ఇదే ఫైనల్ ప్రాసెస్. ఈ 3లోకి మనం ఇందాక మెంతులు అండ్ ధనియాలు కలిపి లైట్గా ఫ్రై చేసి మిక్స్ చేసిన దాన్ని కలిపేసుకుంటే మన ప్రాసెస్ అయిపోతుంది.
షూర్గా గుర్తుపెట్టుకోవాలి. ములక్కాయ ముక్కలు, చింతపండు మొత్తం చల్లగా పూర్తిగా చల్లారిపోవాలి. చల్లారిన తర్వాతనే మనం కారం అది కలపాలి, లేకపోతే కారం పాడైపోతుంది. ఇవి పీసెస్కి హాఫ్ కేజీ పీసెస్ కదా, మనం 250 గ్రామ్స్ కారం వేసుకోవాలి. ఇది నేను కొలుచుకొని బౌల్లో వేసుకున్నాను. ఇప్పుడు మనం సాల్ట్ తీసుకోవాలి. సాల్ట్ వచ్చేసి నేను సాల్ట్ కూడా సేమ్ క్వాంటిటీ, బట్ కొంచెం తగ్గిస్తాను. 250 గ్రామ్స్ సాల్ట్ కూడా, బట్ ఒక్క చిన్న గుప్పెడు తగ్గిస్తే. ఎందుకు అంటే అది అందరూ కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు కాబట్టి. సేమ్ ఇదే బౌల్తో కలుసుకొని వేసుకో. పసుపు 50 గ్రామ్స్ సరిపోతుంది. ఇందాక మనం మిక్సీ పెట్టుకున్న ఈ పౌడరు, ఇప్పుడు దీంట్లోకి చింతపండు కూడా యాడ్ చేసుకున్న చింతపండు గ్రేవీది కలిపేసుకోవాలి. ఇలా చింతపండు కూడా యాడ్ చేసిన తర్వాత స్లోగా చేత్తో కలుపుకుందాం. కలిపిన తర్వాత ఇందాక మనం ఏదైతే డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉందో ఈ ఆయిల్ మొత్తం దీంట్లో పోసి కలిపి పెట్టేసుకొని దీన్ని మొత్తం కలిపి ఒక గాజు ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని మనం బయట పెట్టుకున్న 2 months నిల్వ ఉంటుంది. లేదు నాకు చాలా రోజులు కావాలి అనుకుంటే మనం ఫ్రిడ్జ్లోనైనా స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 6 months షూర్గా ఫ్రెష్గా ఉంటుంది. ఇంకా 8 months వరకు ఉంటుంది, బట్ 6 months అయితే షూర్గా ఉంటుంది. టేస్ట్ కూడా ఏం చేంజ్ అవ్వదు. 8 months వరకు అయితే చేంజ్ అవుతుంది, మనం ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకుంటాం కాబట్టి. దీన్ని మొత్తం ఇలా ప్రాపర్గా చేత్తో కలుపుకోవాలి. కలుపుతాను చేత్తో. ఇప్పుడు ఆయిల్ కూడా పోసుకొని కలుపుకోవాలి. పోసేసి నేను కలిపేస్తున్నాను. ఆయిల్ పోసేటప్పుడు చూపించలేదు, పట్టుకొని కలపడానికి రావట్లేదు ఎక్కువ చేత్తో. ఇది ఎర్లీ మార్నింగ్ కల్లా ఇలా ఆయిల్ పైకి వచ్చేసి ఇలా ఉంటుంది. ఇది కరెక్ట్గా 2 days మగ్గిన తర్వాత రైస్లో తీసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది. ఇంకా 2 days వరకు మేము తినాం. ఇది ఎర్లీ మార్నింగ్ వచ్చేసరికి ఇలా వచ్చింది. ఈ రెసిపీ చాలా బాగుంటుంది. మనం మామిడికాయ పికిల్ ఎలా అయితే లైక్ చేస్తామో సేమ్ ఇది కూడా అలానే ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ ములక్కాయ పచ్చడి నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్.